ది మెక్గఫిన్ టెక్నిక్. ఇది నాగశ్విన్ తన లాస్ట్ 2 ఫిల్మ్స్‌లో కాన్స్టెంట్‌గా యూజ్ చేసిన టెక్నిక్. మెక్గఫిన్ టెక్నిక్ అంటే ఒక ఈవెంట్ కానీ, ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక పేరు కానీ, ఒక ప్లేస్ కానీ, ఇంకేదైనా కానీ స్టోరీ ముందుకు వెళ్ళడానికి ఆర్ హీరో ఏదైనా వెతకడానికి, తెలుసుకోవడానికి మొత్తంగా దానికోసం ఒక జర్నీ స్టార్ట్ చేయడానికి ట్రిగ్గర్ చేసేదాన్ని మెక్గఫిన్ అంటారు. ఏంటి క్లారిటీగా అర్థం కాలేదు కదా? దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా 2 మూవీస్ చెప్తా. ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ రెండోది మహానటి. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే మెక్గఫిన్ అంటే ఏంటో నేనేం చెప్పాను? హీరోని ట్రిగ్గర్ ఆర్ మోటివేట్ చేసి తనని ఒక జర్నీ స్టార్ట్ చేసేలా చేసే టూలే మెక్గఫిన్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తీసుకోండి, అందులో హీరోని మోటివేట్ చేసి స్టోరీ ప్రోగ్రెస్ చేయాలని చేసి ఆబ్జెక్ట్, పర్సన్, ప్లేస్ ఏంటి? అదే మూవీలో మెక్గఫిన్ ఏంటి? దూద్ కాసి. అదే కదా అసలు మొత్తం సినిమాని ముందుకు తీసుకెళ్ళేది. మరి మహానటి మూవీలో మెక్గఫిన్ ఏంటి? తెలియలేదా? అదేనండి శంకరయ్య అనే పేరు. అసలు సావిత్రి గారి స్టోరీ మొదలవాణి తెలుసుకోవాలని అనుకునేదే ఈ శంకరయ్య ఎవరో తెలుసుకోలేదు కదా. అప్పుడే కదా వాణి తన జర్నీ స్టార్ట్ చేస్తుంది సావిత్రి గారు ఎవరో తెలుసుకోవడానికి. సో స్టోరీ ముందుకు కదలేదు కూడా అలానే కదా. ఈ మెక్గఫిన్ టెక్నిక్ వల్ల ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది లాస్ట్ వరకు. అసలు దూద్ కాసి ఏంటి, ఈ శంకరయ్య ఎవరు అని ఒక హుక్ పాయింట్లా ఇది యూజ్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ ఒక బయోపిక్లో ఆడియన్స్ లాస్ట్ వరకు వెయిట్ చేసి తెలుసుకోవాల్సిన విషయం ఏమవుతుంది చెప్పండి? ఏం ఉండదు. ఎందుకంటే బయోపిక్ అంటే అందరికీ తెలిసిన విషయాలే కదా ఉంటాయి. అందుకే నాగశ్విన్ ఆడియన్స్లో క్యూరియాసిటీ లాస్ట్ వరకు సస్టైన్ చేయడానికి ఈ మెక్గఫిన్ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు మహానటి మూవీలో. ఎవడే సుబ్రహ్మణ్యంలో కూడా ఒక్కసారి ఫస్ట్ యాక్ట్ అనేది అయిపోయాక మెయిన్ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అయిపోయి రిషి చనిపోయాక మూవీ మెయిన్ థీమ్ ఒకటే స్టార్ట్ అవుతుంది, దూద్ కాసి ఎక్కడ అని. సో ఇది మెక్గఫిన్ టెక్నిక్ అంటే. ఈ మెక్గఫిన్ టెక్నిక్ అనేది స్టోరీ టెల్లింగ్లో ఒక 4 ఎఫెక్టివ్ వేస్లో యూజ్ అవుతుంది. నెంబర్ 1 ఇనీషియల్ మోటివేషన్. అంటే ఒక కథలో హీరో అన్నాక ఏదో ఒకటి చేసి చేయాలి కదా, అలా దానికి మోటివేట్ చేసే విషయాన్నే మెక్గఫిన్ అనొచ్చు. ఇక్కడ ఎవడే సుబ్రహ్మణ్యంలో రిషి కోసం దూద్ కాసి ఎక్కడ ఉంది అని వెతకడమే హీరో మోటివేషన్. ఇక మహానటి స్టార్టింగ్లో కూడా వాణి సావిత్రి గారి కథ కోసం పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు. కానీ ఒక్కసారి ఆ శంకరయ్య పేరు విన్నాక అతనెవరో తెలుసుకోవాలని సావిత్రి గారి కథ మీద జర్నీ స్టార్ట్ చేస్తుంది. సో వాణికి ఈ శంకరయ్య అనే మెక్గఫిన్ ఇనీషియల్ మోటివేషన్లో హెల్ప్ అయింది అనమాట. నెంబర్ 2 క్యారెక్టర్ డెవలప్మెంట్. ఈ మెక్గఫిన్ ఏంటంటే అలా హీరో తనకి కావాల్సిన దానికోసం వెతికే ప్రాసెస్లో తన క్యారెక్టర్లో ఏ చేంజెస్ వచ్చాయి, తను అసలు ఎలా మారాడు అనేది కూడా చూపించవచ్చు. క్లాస్ వేసుకోవడం వల్ల 8% మంది మన ఎక్కువ సీరియస్గా తీసుకుంటారని లెక్కేసి వేసుకోవడం మొదలెట్టా. చూసారుగా ఎవడే సుబ్రహ్మణ్యంలో చాలా సెల్ఫిష్గా ఉండే సుబ్బు కూడా సినిమా లాస్ట్కి ఎలా చేంజ్ అయిపోతాడో. అండ్ మహానటిలో కూడా వాణి స్టార్టింగ్ నుండి అంత కాన్ఫిడెంట్గా ఉండదు, కానీ సావిత్రి గారి గురించి తెలుసుకునే కొద్దీ ఈ జర్నీలో తను కూడా స్ట్రాంగ్ అవుతుంది. క్లైమాక్స్లో ఆ లోనా స్టార్ట్ చేయడం, చర్చ్లో తడబడకుండా మాట్లాడడం, ప్రపోజ్ చేయడం లాంటివి చేస్తుంది. అంత స్ట్రాంగ్ అయిపోతుంది తను. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది. నెంబర్ 3 నరేటివ్ డ్రైవ్. అసలు దూద్ కాసి అనే మెక్గఫిన్ లేకపోతే ఎవడే సుబ్రహ్మణ్యం అనే స్టోరీ ఎక్కడ ఉంది చెప్పండి? అసలు అదే కదా నరేటివ్ని ముందుకు తీసుకెళ్ళేది. మెయిన్ క్యారెక్టర్స్ అయిన సుబ్బు అండ్ ఆనంది మధ్య ఇంటరాక్షన్స్ పెంచేది అదే కదా. సో ఈ టెక్నిక్ ఇలా కూడా యూజ్ అవుతుంది. సేమ్ విత్ మహానటి. అసలు లెటర్ లాస్ట్లో శంకరయ్య పేరు లేకపోతే వానికి సావిత్రి గారి గురించి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అండ్ ఆ సావిత్రి గారి కథ తెలుసుకున్న ప్రాసెస్లో సావిత్రి గారి కథకి వాణి ఎంతలా కనెక్ట్ అయిపోతుందంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. నెంబర్ 4 మీకు ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఈ మెక్గఫిన్ టెక్నిక్ని స్టోరీలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఉన్నంత ఇంపార్టెన్స్ ప్లాట్ ముందుకు వెళ్ళే కొద్దీ, అదే కథ ముందుకు వెళ్ళే కొద్దీ తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు అది బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు. ఎవడే సుబ్రహ్మణ్యం తీసుకోండి, సినిమా మెయిన్ ప్లాట్ వాళ్ళ దూద్ కాసి వెళ్ళడం కాదు, ఈ ప్రాసెస్లో సుబ్బు తనని తను డిస్కవర్ చేసుకోవడం, తను చేంజ్ అవ్వడం. సో సినిమా ప్రీ క్లైమాక్స్కి ఆ మెక్గఫిన్ అనే పాయింట్ క్లోజ్ అయిపోతుంది. వేరే మహానటి మూవీ తీసుకుంటే స్టార్టింగ్లో మొదలు అని సావిత్రి గారి గురించి తెలుసుకోవాలి అని అనుకున్నదే అసలు శంకరయ్య ఎవరు అనే దానికోసం కదా, అదే కదా మెక్గఫిన్. కానీ కథ ముందుకు వెళ్ళే కొద్దీ మనం ఈ శంకరయ్య విషయాన్ని మర్చిపోతాం, సావిత్రి గారి మీద ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోతాం. అంటే ఇక్కడ శంకరయ్య అనే మెక్గఫిన్ బ్యాక్ సీట్ తీసుకుంది. సో సావిత్రి గారి కథని నరేట్ చేయడానికి ఈ శంకరయ్య అనే మెక్గఫిన్ టెక్నిక్ హెల్ప్ అయింది తప్పితే ప్లాట్ ముందుకు వెళ్ళే కొద్దీ దాని ఇంపార్టెన్స్ తగ్గిపోతూ వచ్చింది కదా, అదన్నమాట. బట్ ఫైనల్లీ ఒకసారి ఓపెన్ చేసిన థ్రెడ్ని క్లోజ్ చేయాలి కాబట్టి శంకరయ్య టాపిక్తో మొదలయ్యి సావిత్రి గారి కథని శంకరయ్య ఎవరో అని చెప్పి ఎండ్ చేస్తారు. ఇది ఓవరాల్గా మెక్గఫిన్ అంటే. సరే, నాగశ్విన్ చేసిన ఈ 2 సినిమాల్లో మెక్గఫిన్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నారు, అది మనం చూసాం. అండ్ సూపర్ హిట్ కూడా ఈ సినిమాని. మరి నాగశ్విన్ ఇప్పుడు చేస్తున్న కల్కిలో ఈ మెక్గఫిన్ టెక్నిక్ యూజ్ చేశారా అంటే మీరు చెప్పండి. బుజ్జి బైరో 2 ఎపిసోడ్స్ చూసారు, కల్కి ట్రైలర్ చూసారు. కల్కిలో అసలు మెక్గఫిన్ ఉందా? ఉంటే ఏంటో. అసలు భైరవాన్ని మోటివేట్ చేసేది ఏంటి? తన దేని కోసం కష్టపడుతున్నాడు, అసలు ఏం అచీవ్ చేయడానికి భైరవ జర్నీ స్టార్ట్ చేశాడు? మొత్తానికి కల్కిలో మెక్గఫిన్ అంటూ ఉంటే అది ఏంటో మీరే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.